హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం బియ్యం పిండితో స్వీట్ తయారు చేసుకుందామండి. ఒక కప్పు బియ్యం పిండితో ఇంటిల్లిపాదికి నచ్చేలాగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని దీనిలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. హాఫ్ కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించాలండి. బెల్లం అంతా కరిగిపోయి ఒక 5 నిమిషాలు ఈ విధంగా మరిగితే సరిపోతుందండి. దీనికి మనకి చేతికి విధంగా జిగురుగా తగిలితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏమీ పాకం రానవసరం లేదండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. నేను జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. బయట కొన్నదేనండి. బియ్యపిండి వేసుకుని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి ఈ స్వీట్ అనేది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీనికి నేను 2 కప్పుల పాలు తీసుకున్నానండి. ఒక కప్పు పాలు వేసుకుని అంతా బాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక ఇంకో కప్పు కూడా పాలు వేసుకుని కలుపుకోవాలండి. ఇవి మరిగించి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. అప్పుడే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా అంతా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిపోయాక మనం ముందుగా బెల్లం సిరప్ ఉంది కదండి, అదంతా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని అంతా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, మనం అంతా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఈ విధంగా అంతా కలిపేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. దీని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదండి. ఇలా అయితే మనకి స్వీట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మనకి ఇది ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే కొంచెం తీసుకుని ఈ విధంగా బాల్లా ప్రిపేర్ చేస్తే మనకి బాల్లా వస్తే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బాల్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ప్లేట్లోకి తీసుకున్నాం. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం తీసుకుని ముందుగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత నేను సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను. మన ఇష్టం అండి, ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఎండు కొబ్బరి పొడిలో డిప్ చేసుకోవాలండి. ఈ విధంగా డిప్ చేసుకోవడం వల్ల చూడడానికి స్వీట్ కలర్ఫుల్గా అందంగా ఉంటుందండి. తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కప్పు బియ్యం పిండితో ఇంటిల్లిపాదికి నచ్చేలాగా స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.